వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మరి సరికొత్త రెసిపీ, అదేంటంటే కొబ్బరి పచ్చడి. మనకి కొబ్బరికాయలు కొట్టుకుంటాం కదా, ఆ కొబ్బరికాయతో పచ్చడి ఎలా తయారు చేసుకుంటాం. ఈ పచ్చడి చాలా 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 టేస్ట్గా ఉంటుంది, అలాగే ఎంతో ఆరోగ్యకరమైనది కూడా. ఈ పచ్చడితో మనం టిఫిన్స్లోకి చాలా బాగా ఉపయోగపడుతుంది, అద్భుతంగా కూడా ఉంటుంది. ఒక్కసారి మేము చెప్పినట్టు చేయండి, చాలా చాలా అద్భుతంగా అనిపించిందండి నాకు. అలాగే మీరు కూడా చేయండి, చాలా చాలా బాగా కుదిరింది. అలాగే పోపు కూడా సరిగ్గా కండిషన్గా పెట్టుకుంటే అసలు వదలరు. అయితే ముందుగా దీనికి ఒక హాఫ్ చెక్క కొబ్బరికాయ తీసుకోవాలి. ఈ కొబ్బరికాయ చెక్కని పైన పెంక్ అంతా శుభ్రంగా వలిచేసి దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి, మరీ లేతది కాదు, మరీ ముదిరిది కాదు, మీడియంలో ఉంటుంది. అవి మొత్తం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఆ సైజులో కట్ చేసుకుంటే చాలు. అలాగే దీనికి కావాల్సినవి ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 అల్లం ముక్కలు అలా కట్ చేసి పెట్టుకొని ఉంచుకొని అలాగే దీంట్లో కావాల్సినది పచ్చిశనగపప్పు, అలాగే మరి మినప్పప్పు, అలాగే ఇది మరి జీలకర్ర, ఈ పోపులు పెట్టి పక్కన ఉంచుకోండి. అలాగే మన ఫేవరెట్ కరివేపాకు కూడా పక్కన ఉంచుకోండి. అయితే ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద చట్నీ కాబట్టి చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లో ముందుగా మనం వేయాల్సింది ఏంటంటే అల్లం. ఈ అల్లం అంతా కూడా కొద్దిగా వేగాలండి. కొద్దిగా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు వేయండి. ఈ రెండు కాంబినేషన్లో కొద్దిగా వేపండి, స్మెల్ అద్దరిపోతుంది, వాసన పీలుస్తుంటే మీకే అనిపిస్తుంది. అయితే దాని తర్వాత కొద్దిగా మినప్పప్పు వేయండి, దాన్ని కూడా కలపండి. ఆ తర్వాత 5 పచ్చిమిరపకాయలని 2 ముక్కలుగా చేసి వేయండి. వేసి మిరపకాయలు, ఈ అల్లం ముక్కలు, అలాగే ఈ పచ్చిశనగపప్పు బాగా వేపండి, ఫ్రై చేయండి. ఈ ఫ్రైలో కొద్దిగా పసుపు వేయండి. పసుపు కూడా వేయడం వల్ల మనకి ఎంతో ఉపయోగాలు ఉన్నాయి. ఈ పసుపును కూడా వేసి బాగా కలపండి. అలా కలిపినప్పుడు మనకి ఉల్లిపాయలు మాత్రం, పచ్చిమిరపకాయలు బాగా వేగాలి. వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టుకోండి. జీలకర్ర ఒకటి వేయాలండి ఇందులో. చివరిగా జీలకర్ర కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేయండి, ఎందుకంటే అదే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్. జీలకర్ర ఖచ్చితంగా వేసుకోండి. జీలకర్రని కూడా వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోండి. అయితే ఈ పచ్చడి పల్లెటూరులో బాగా చేస్తూ ఉంటారు. అయితే ఈ మొత్తం వేపుకున్నవన్నీ కూడా, ఆయిల్లో ఫ్రై చేసినవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకోండి. ఆయిల్ మాత్రం అలాగే ఉంచండి, ఆయిల్ లేకుండా ఇవన్నీ మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ జార్లో ఒకసారి ఆడించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయలు ముక్కలు అందులో వేసి, అలాగే చింతపండును కూడా ఒక 4-5 పీసులు, చిన్న పీసులు పిక్కలు లేకుండా వేసి ఒకసారి గ్రైండ్ చేయండి. అలా గ్రైండ్ చేస్తే అది మెత్తని పేస్ట్ లాగా అవుతుంది, కొంచెం బరకగా. అప్పుడు కొద్దిగా సాల్ట్ వేయండి. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం గ్రైండ్ చేస్తే మధ్యలో 2 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసి గ్రైండ్ చేయండి. అది వీడియో చూపించలేదు. ఇది మొత్తం అంతా కూడా కొంచెం బరకగా చేసుకొని తర్వాత ఇందాక మనం ఏదైతే వేపామో ప్యాన్లో, దాంట్లోనే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, ఒక ఎండుమిరపకాయ, అలాగే 4-5 కరివేపాకు రెబ్బలు ఫ్రైలా చేయండి, అదే తాలింపులో పెట్టుకోండి. అయితే మనం గ్రైండ్ చేసుకున్న మొత్తం పచ్చడి అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి. గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. ఇలాంటి తాలింపులు మనం చట్నీలు డైరెక్ట్గా తాలింపులో వేయకూడదు, తాలింపునే చట్నీలో వేయాలి కొద్దిగా చల్లారిన తర్వాత. అదండి ప్రాసెస్.
మనం దాంట్లో వేసేయకుండా దీంట్లో వేసుకోవాలి రివర్స్లో. అది కూడా కొద్దిగా చల్లారిన తర్వాత వేయాలి. అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేనండి, ఒక 5 నిమిషాల్లో ఎంతో రుచికరమైనటి ఒక్క కొబ్బరి చిప్ప ఉంటే మన ఇంట్లో మనకి టిఫిన్లో కావాల్సిన పచ్చడి తయారైపోతుంది అండి. ఎంతో కలర్ఫుల్గా ఉంది, నోరు ఊరిపోతుంది అంతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో తెలియచేయండి. అద్భుతం అంటే అద్భుతం అంతే.